అందరికి నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది. మా శ్రీదేవి డ్రామా కంపెనీ ఫ్యామిలీ దగ్గరికి మళ్ళీ కలవడానికి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. దీనికంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉందండి. ప్రేక్షకుల దయ వల్ల, ప్రేక్షకుల ప్రేమ అభిమానం వల్ల నా మొదటి సినిమా బలగం సూపర్ డూపర్ హిట్ అయింది. అట్లాగే నా రెండో సినిమా స్టార్ట్ చేయబోతున్నాను. సినిమా పేరు ఎల్లమ్మ. ఎల్లమ్మ సినిమా అమ్మవారి సినిమా కాబట్టి బోనాల పండుగ చేసి ఆ అమ్మవారి ఆశీర్వాదం మళ్ళీ తీసుకుందాం. కన్నుల పండుగ అమ్మవారిని తృప్తి చేసిన తర్వాత సినిమా స్టార్ట్ చేద్దామని వచ్చాను. ఆ పండుగ చేసుకుందామండి. ఈ పండుగ చేయడానికి మా బ్యాచ్ ఒక 4 బ్యాచ్ను పెట్టాను. ఇంకా రాలా వీళ్ళు. హలో ఎవరు మనం పిలిచింది? వేణన్న పిలిచాడు. వేణన్నా ఏ హాయ్ గాయ్స్. ఇప్పటిదాకా బాగున్నాను రైగా మీద మీ దయ. నువ్వు వచ్చా కాబట్టి ప్రోగ్రామ్ ఇంకా బాగుంటది కదా. నేను ఎందుకు వచ్చానంటే నా రెండో సినిమా స్టార్ట్ చేసే ముందు బోనాల పండుగ చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. అన్నా నీ రెండో సినిమా ఖచ్చితంగా హిట్ అవుద్దన్నా. 100% రాసి పెట్టుకో, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఎలా? ఎందుకంటే ఆ సినిమాలో నీ క్యారెక్టర్ లేదు. అంటే మరి సుధీర్ సీన్ ఉన్నారా? వాళ్ళు కూడా లేరురా. అయితే ఇంకా పెద్ద హిట్ అవుతుంది. నీకెంత పెద్ద ఫ్యాన్ తెలుసా నేను? జబర్దస్త్ లో నీ అందరు బాగా స్కిట్ చూసి జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చాను తెలుసా నేను. బాగా డెవలప్ అయిపోయారు. నిజంగా నేను చూస్తే నాకు గర్వంగా ఉందిరా. బాగా డెవలప్ అయ్యావు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? చెయ్యి తీరా. నీ నెక్స్ట్ సినిమా పేరేందన్నా? ఎల్లమ్మ. ఎక్కడికి రా? నువ్వే కదన్నా ఎల్లమ్మ అన్నావు. ఇది కొమరం అంటే టైమింగ్ అంటే కొమరం. ఒక్క నిమిషం ఎవరి కో డైరెక్టర్ గారు, మన కొమరం ఉన్నాడు కదా, వాడు ఒక క్యారెక్టర్ అనుకున్నాం కదా, ఆ క్యారెక్టర్ తీసేయండి. అదేంటి? ఇప్పుడు ఎల్లమ్మ. నేను వచ్చిన పని చెప్తాను. ఇంకా మీతో పెట్టుకోను. చెప్పండి. రెండో సినిమా ముందు ఒకసారి బోనాల పండుగ చేసి అమ్మవారిని చాలా తృప్తి చేసి అమ్మవారి ఆశీర్వాదాలు నాకు మీకు మన ప్రేక్షకుల మీద ఉండాలని వచ్చాను రా. మీరు ఏదో ఒకటి చేసి బోనాల పండుగ సూపర్ డూపర్ హిట్ చేయాలి. మనతో పాటు మొత్తం ఊర్లో అందరం పిల్లని చెప్తాను. హలో ఊరోళ్ళు రండి. రావు తల్లి ముత్యాలమ్మ మిమ్ము రాజుగారు పిలువనంపే. రావు తల్లి రేణుకెళ్ళమ్మ మిమ్ము రాజుగారు పిలువనంపే. రేణుకెళ్ళమ్మ రాజు ఈవెంట్లు బాగుతున్నాయా? బాగుతున్నాయి అన్న. సూపర్ రా. మొన్న ఒక అమ్మాయి అడిగిందిరా. ఏమని అడిగిందన్న? రాంప్రసాద్ ఎలాగున్నావు నన్ను అడిగింది. అరే మన బోలే అని వచ్చాడు రా. అన్నా బోలే అన్న, నీ మీద ఒక పాట రాసా అన్న. పాడు. బం బం బోలే శంఖం మోగేలే డమ్ డమ్ బోలే. ఇందులో నాదేమలేదు. బోలే నువ్వే కదన్నా? డోలే తప్ప బోలే ఆడున్నది. డోలే అని బోలే చేశాను. శిరీష ఏంటి డైట్ చేసావా? ఇంత సన్నగా అయ్యో. ఏ డైట్? ఆఫ్టర్ 6 నో ఫుడ్. అంత లెక్కలే తర్వాత. అవును ఈ మధ్య మన హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు అయ్యాయి కదా, నువ్వేమైనా వెళ్ళావా? లేదే. అరే నువ్వు వెళ్ళావా మిస్ వరల్డ్ పోటీలకి? వెళ్ళలే. స్టార్టింగ్ చూసాను రా. వెల్కమ్ గర్ల్స్ అమ్మాయి కనిపించలే. నీకు నా గురించి తెలియట్లేదు. నేను డాన్స్ వేస్తే దుమ్ము దులిపోద్ది మొత్తం. అమ్మా మహేశ్వరి, నువ్వు చికెన్ షాప్ దగ్గర మటన్ షాప్ డాన్స్ చేద్దామా? ఎందుకంటే దాంట్లో కూడా దుమ్ములు ఉంటాయి కదా, ఎగిరిపోతాయి. సైలెంట్గా ఉన్నారేంట్రా బాబు మీరు? ఈరోజు బోనాలు కదా, గెస్ట్ వచ్చారు మనకి. ఎవరు? వేణన్న. రా అన్న. ఈసారి బోనాల పండుగ వీణన్న దగ్గర నుండి చేస్తున్నాడు అన్నా. చెప్పనా? ఏదో డౌట్ కొడుతుందిరా. అంటే మీ మీద కాన్ఫిడెన్స్ ఇంకా నాకు రావట్లే. ఇంకేమన్నా యాడింగ్ కావాలా మనకి? యాక్చువల్ మేమందరం బాగానే చేస్తాం. కానీ నువ్వు అన్నట్లు శ్రీదేవి డ్రామా కంపెనీ పిలుద్దాం అన్న. ప్లీజ్ ఫోన్ చేయరా సరే. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. Namaskaram, good afternoon and welcome to Sridevi Drama Company Bonala Special. అసలేంటి విషయం? శ్రీదేవి డ్రామా కంపెనీ ఎందుకు పిలిచారు? శ్రీదేవి డ్రామా కంపెనీ ఏముందండి, గత 4 సంవత్సరాల నుంచి బోనాల పండుగ మీరే చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈసారి కూడా గ్రాండ్ గా చేయండి. కాకపోతే విషయం ఏంటి, ఈసారి స్పాన్సర్షిప్ అంతా మా వేణన్నది ఈసారి. హలో వేణు గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ.
బలగంతో చాలా బలంగా ముందుకొచ్చారు. ఆ తర్వాత ఏంటి సైలెంట్ అయిపోయారు? సైలెంట్ అవ్వలేదు, మళ్ళీ మొదలు పెడదామని వచ్చాము. ఆ రెండో సినిమా మొదలు పెట్టే ముందు కూడా మన ఈటీవీ ప్రేక్షకులందరితో కలిసి మన శ్రీదేవి ఫ్యామిలీతో కలిసి బోనాలు ఈసారి నేను చేద్దాం అనుకుంటున్నాను. సో నా బోనాల పండుగ మీరు అద్భుతంగా చేసిస్తే ఆశీర్వాదం తీసుకొని ఎల్లమ్మ మొదలు పెడతాను. సూపర్ అండి, మీరు అనుకున్నట్టే చాలా చాలా సక్సెస్ఫుల్ గా ఈ మూవీ కూడా బలగం కంటే పెద్ద హిట్ కావాలని బోనాలు సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. మన బోనాలు పండుగ స్టార్ట్ చేయడానికి ముందు ఈటీవీ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు.